హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజానాయకుడు కంది శ్రీనివాసరెడ్డి తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా వెళ్లారు. ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లిన కేఎస్ఆర్ కు సీతకొంది వద్ద కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఆదిలాబాద్ కు చేరుకున్న కేఎస్ఆర్ ముందుగా తనకు ఎంతో ఇష్టమైన ఆదర్శ నాయకుడైన మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుకూరి రామచంద్రారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డికి సిఆర్ఆర్ పార్టీ కండువా కప్పారు. సిఆర్ఆర్ ను కంది శ్రీనన్న సాల్వాతో సత్కరించారు. రాజకీయ నాయకుల్లో తనకు ఎంతో ఇష్టమైన వారిలో చిలుకూరి రామచంద్రారెడ్డి ముందుంటారని, ఆయనంటే తనకు ఎంతో ఆదర్శమని కేఎస్ఆర్ చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కాంగ్రెస్ ను వీడిన ప్రతి ఒక్కరూ తిరిగి సొంత గూటికి రావాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని, సిఆర్ఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. జోగు రామన్ను ఓడించి ప్రజలకు సేవ చేద్దామన్నారు. భయంకరమైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి జోగు రామన్న గారిని, జోగు రామన్న పాలనకు చరమగీతం పాడుతాం. జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి వారి ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు కలిసి కబ్జాలు చేస్తారు, కలిసి డ్రామాలు ఆడతారు. అనేక రకమైనటువంటి కుట్రలకు తెరలేపి ఆదిలాబాద్ ప్రజల్లో భయంకరమైనటువంటి ఈ కుట్రతో 2023లో కూడా జోగు రామన్న ఎమ్మెల్యే గెలిపించడానికి పాయల్ శంకర్ కు జోగు రామన్న మధ్య అనేక వ్యాపార లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. సరైన సందర్భంలో ఆ ఆధారాన్ని మేము బయట పెడతాం. ఖచ్చితంగా పాయల్ శంకర్ జోగు రామన్న తొత్తుగా, కోవర్టుగా మారి ఆదిలాబాద్ లో ప్రజలు తెలుసుకోవాలని పోరాటం చేస్తుంది. జోగు రామన్నకు వ్యతిరేకంగా, జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకంగా, ఇది ఒక్కడే తెలుసుకోవాలి ఆదిలాబాద్ ప్రజలు. జోగు రామన్న వైపు ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ వేస్తే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే పడాలా. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త దీని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి వరకు తీసుకెళ్లి జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జోగు రామన్న ఓటు అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలుస్తుంది ఆదిలాబాద్ నియోజకవర్గంలో. దీంట్లో ఏమాత్రం మాకు అనుమానం లేదు. దానికి మా పెద్ద ఆయన, మా అందరికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం వహించారు. ఆయనకే మేము ఆదిలాబాద్ ని గెలిపించి ఆయనకు ఒక గిఫ్ట్ గా, బహుమతిగా అందించబోతున్నాం. 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. జోగు రామన్న గారు ఖబర్దార్, మీ యొక్క అవినీతికి, అన్యాయానికి పరాకాష్ట, మీ పాపాల పుట్ట బద్దలైంది. మీ కొడుకు మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టంతా మా దగ్గర ఉన్నది. మీ కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, మీ చిన్న కొడుకు జోగు మహేందర్ బండ్లగూడలో అనేక ప్రాంతాలలో వందలాది అపార్ట్మెంట్ ఎట్లా కడుతున్నారో మాకు తెలుసు. బండ్ల పోచంపల్లిలో అలాగే వేలాది ఎకరాలు మీరు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలుసు. అవన్నిటినీ బయట పెడతాం. నిన్ను బండకేసి కొట్టేంత వరకు ఆదిలాబాద్ ప్రజలు నిద్రపోరు. ఆదిలాబాద్ ప్రజలు ఈసారి జోగు రామన్నకు డిపాజిట్ కూడా తగ్గకుండా చిత్తుగా ఓడించమని నేను పిలుపునిస్తున్నా. ప్రతి ఊర్లలో, వార్డులలో, గ్రామాలలో చర్చ పెట్టండి. జోగు రామన్న వైపా, జోగు రామన్నకు వ్యతిరేకమా? ఎవరైతే జోగు రామన్నకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా చిలుకూరి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో సంఘటితం కావాలని, ఏకం కావాలని పిలిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చడానికి వీలు లేదు. బీజేపీకి పాయల్ శంకర్ కేసినటువంటి ఓటు మురికిలో, మోరి నీళ్ళలో పడ్డట్టే. ఎవరైనా కూడా పాయల్ శంకర్ అంటే జోగు రామన్న మనిషే. పాయల్ శంకర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే
జోగురామన్న మీద పోరాడేటువంటి ఏకైక శక్తి పాయల్ శంకర్. జోగురామన్న యొక్క కోవర్టు 3 ఎలక్షన్ లో కూడా జోగురామన్నకు సహకరించి ఆయన రుణం తీర్చుకున్నాడు. పాయల్ శంకర్ యొక్క ఏకైక లక్ష్యం జోగురామన్న కళ్ళల్లో ఆనందం చూడడం. ఆ జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చేయడానికి అన్ని మున్సిపాలిటీల్లో డమ్మీ అభ్యర్థులు నిలబెట్టి జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసి జోగురామన్న రుణం తీర్చుకున్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 కోట్ల రూపాయల చేతులు మారినట్టు బలమైనటువంటి ఆధారాలు పాయల్ శంకర్ నిజం కాదని చెప్పగలుగుతాడా? జగన్నాథ్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర తడి బట్టల మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతాడా పాయల్ శంకర్ 2 కోట్ల రూపాయలు తీసుకోలేదని? జోగురామన్న పెట్టినటువంటి కోవర్టే పాయల్ శంకర్. జోగురామన్న పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తే పాయల్ శంకర్. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా భయంకరమైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి జోగురామన్న గారిని జోగురామన్న పాలనకు చరమగీత పాడతాం. జోగురామన్న గారు పాయల్ శంకర్ జోగురామన్న పాయల్ శంకర్ మధ్య అనేక లావాదేవీలు జరిగాయని అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయట పెడతానన్నారు. పాయల్ జోగురామన్న కోవర్ట్ అని జోగురామన్న కళ్ళల్లో ఆనందం చూసేందుకే పాయల్ శంకర్ పనిచేస్తున్నారని కేఎస్ఆర్ విమర్శించారు. 4 ఏళ్లలో ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వకుండా యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పనులు చేసిందని చిలుకూరి రామచంద్రారెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెరిగిందన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఆర్ఆర్ పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు చిలుకూరి రామచంద్రారెడ్డి. ప్రోత్సాహం వచ్చింది, ఒక బలం వచ్చింది. ఏ విధంగా తెలంగాణలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి. ఎందుకు వచ్చింది? పక్కన ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, కర్ణాటక గెలిస్తే తెలంగాణ గెలిచింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత మా అందరినీ ఉన్నారు. తప్పనిసరి నేను తప్పనిసరి మిమ్మల్ని ప్రోత్సహించి ఆడవన్ముఖులు చేసే కార్యక్రమం. ఈనాడు సాధారణంగా మనం ఆలోచించేది భూమి అనేది ఎప్పటి నుంచి వస్తున్నాం? 1952 నుంచి భూములు మార్చే కార్యక్రమం పెట్టాం. ఏమి అసైన్మెంట్ భూములు అని చెప్పారు. దాని తర్వాత అసైన్మెంట్ తర్వాత ఇంకా చట్టంలో మార్పులు తీసుకొచ్చి టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చారు. లాగందరి చట్టం అంటారు మన తెలుగులో, ఇలా టెనెన్సీ చట్టం తీసుకొచ్చారు. దాని తర్వాత భూమి హక్కు ఎవరైతే అడవిలో భూమి కొడుతున్నారో 1960 కన్నా ముందు వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ఇట్లా చూస్తే భూమి గురించి తర్వాత సీలింగ్ గురించి ల్యాండ్ సీలింగ్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఉంది. ఈ విధంగా భూములు పంచే కార్యక్రమం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు 3 ఎకరాలు కొనిస్తానని ప్రతి అర్జునుడికి గిరిజనులకి కొనిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఎవ్వరికి కొనియదు. ఒక్క కొనిచ్చిన భూమికి ఎటువంటి అంటే మీరు మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నాను, ముఖ్యంగా టీవీ ప్రెస్ మిత్రులకు మనవి చేసేది అంటే మీరు ఒక్కసారి మా ఎంబడి వస్తే మీరు తీసుకుపోయి ఆ గుట్టలు రాళ్ళు రప్పలు అటువంటి భూములు కొనిచ్చే కార్యక్రమం. డబ్బులు లంచం తీసుకొని ఎకరానికి 30,000 50,000 రూపాయలు లంచం తీసుకొని ఆ విధంగా కొనిచ్చే కార్యక్రమం. ప్రోత్సాహం వచ్చింది, ఒక బలం వచ్చింది.